దేవుండు ఈశ్వరన్ అనేవాళ్ళు దోరు అట అనిసి మన మొదట ఏం చూసాము ఆత్మాని పట్టి నే దోరు అట అనిసి మొదటి 6 అధ్యాయాలు చూసేప్పటికి నే దోరు నే వచ్చి ఈ ఒళ్ళు లేదు ఈ ఈ స్థూల శరీరం ఈ కన్నుకు తెలిసే ఈ ఒళ్ళో లేకపోతే సూక్ష్మ శరీరం అంటే మన కన్నుకు తెలాని ఆ ఇంద్రియాలు మనస్సు ఇది ఇంత ఉంది అదో లేకపోతే కారణ శరీరం దీని అన్ని కారణంగా ఉండే ఆ వాసనలు పుణ్య పాపాలు ఇంతా ఉంది అదియో నే లేదు నే వచ్చి ఆత్మ అట అనేసి మొదటి 2వ అధ్యాయాల మొదటి 6 దిల్లోని దాన్ని ఎంఫసైజ్ చేసి చెప్పినారు. నేను ఆ ఆత్మనే నేను ఆత్మగా ఉండుకుని సత్సిత్ ఆనందంగా ఉండుకుని ఆ ప్రెసెన్స్ లో నేను అన్ని పనిని చేసేను. ఆ కర్మ యోగంగా చేసే ముందటి నేను వచ్చి నేను ఆత్మగా ఉండుకునే దీన్ని అన్ని చేసేనా దాని తని మనకు కొంచెంగా చెప్పుకొచ్చారు. చెయ్యల్ ఎట్టా చెయ్యాలే అనేదాన్ని మన దానిలో మొదటి 6 అధ్యాయాల్లో కొంచెంగా తెలుసుకున్నాము. అదావది చెయ్యలు ఎట్టా చెయ్యాలంటే నాకు ఆ చెయ్యల్ని వచ్చి 4 విధం చెప్పినారు. ఇక కర్మయోగం అనేదిలో మనం ఏం చూస్తాము దొన్నా చెప్పారా ఎట్టా చెయ్యల్ని చెయ్యాలే అర్పణంగా చేసి బలాన్ని ఈశ్వర ప్రసాదంగా అది ఒకటి. அடுத்து మనకు ఏది కావాలనో దాన్ని ముయర్చి చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. మా స్టూడెంట్ ఆ పరీక్ష రాసింది పోయేప్పుడు అది మనకు కావలేదని మనం ఓవర్ లేదు నేను అడిగేది కర్మయోగం అనేదిలో 4 చూసాము. ఒకటి వచ్చి అర్పణంగా చేసేది నిత్య కర్మ దేవుడుடைய ఆజ్ఞై అట అనిసి చేసేది అనగా దేవుడు అది దాన్ని యజ్ఞంగా చేసేది. அடுத்து 3వదేమి విరదాన ఉరుదిగా ఉండాలి. లేదు కర్మయోగాలో మన 3వ అధ్యాయాల్లో 4 టైప్ లో కర్మం చెయ్యొచ్చు అని చూసాము. మొదటిది వచ్చి నియతం కురు కర్మత్వం అనేప్పుడు இறைவனுடைய ఆ యజ్ఞం అటమ இறைவனுடைய ఆజ్ఞ பாண்டுடைய ஆக்ஞை கட்டளைగా ఎంచుకు చెయ్యాలి అన్ని పనుల్ని అట అని చెప్పినాము. அடுத்து వచ్చి ఆ యజ్ఞంగా చెయ్యాలి అన్నిని వేల్విగా అన్నిని అర్పణం చేసి ప్రసాదంగా ఎత్తగల ఎప్పుడు సురేంద్ర చెప్పింది. 2వది. 3వది ఏమి దేనికోసం పనులు చెయ్యాలి లోక సంగ్రహార్థం అనేదాన్ని చూసాము. ఉలక చక్రం అనేదాన్ని చూసాము. அடுத்து లోక సంగ్రహార్థం అట అనేసి 4 చూసాము. ఈ లోక సంగ్రహార్థం అనేది జ్ఞానిల నుంచినే చేసింది. ఉలకానియుடைய ఆ దీనింతాని మన క్లియర్ లోక సంగ్రహార్థం అంటే ఉలకనుடைய నన్మైని పొరుట్టు దాన్ని చేసేది. అది వచ్చి జ్ఞానిలు వాళ్ళు వచ్చి అంత அளவுக்கு వాళ్ళకి ఉలక ఎట్టా ఉంది అందరికి ఎది నన్మై అనే దాన్ని ఆ పురించుకుని వాళ్ళు వచ్చి బాగా చేస్తారు. దానిచ్చి అది జ్ఞానిలకు ఉండే విషయం. ఇప్పుడు వచ్చి మనకొచ్చి మనం ఏ స్టేజ్ లో ఉండాము కర్మయోగంగా దీని దేవుడుடைய కట్టలేగా ఎంచుకు చెయ్యాలి అనేప్పుడుగా అదిని మన నుంచి వెళ్ళాల. దేవుడు అనే ఆ కట్టలై అనేది మన నుంచి దాన్ని నమ్మిందుకు వెళ్ళవలేదు అటనిసి పెట్టుకుంటా ఊరికే ఒక దీనికోసం చెప్పుకునే వచ్చాము. దేవుడుடைய కట్టలై యజ్ఞ அடுத்த ఇది వచ్చి దేవుడికి అర్పణం చేసి ప్రసాదంగా ఎత్తుకోలే అదే కర్మయోగం. దాన్ని మన వచ్చి కర్మయోగ మొదటి ఇదిలో ఫుల్లా చూసినాము. దేవుడికి అన్ని చేయాలి ఏం చేసినాలు దేవుడికి అర్పణం చేసి చెయ్యాలి. అదిని వార్తే అలవులోనే ఉందే తవర అదిని మన నుంచి చేసిందుకు వెళ్ళ ఉంటుంది. సరే 3వది జగత్ చక్రం అనేది ఉలకం ఎట్టా ప్రవర్తిస్తా ఉంది ఎట్టా ఉలకం చుట్టుకుంటాంది. అదావది ఎట్టా సూర్యనుடைய పనిలే ఒక్కొక్క ఆ జీవరాశులు అన్ని ఈ ప్రపంచాల్లో ఉండే అన్నినుடைய ఆ అన్ని ఎట్టా దాని పనిలని క్లియర్ గా చేసుకుంటా పోతుంది. ఆ చక్రం ఎట్టా సులండుకుంటా ఉంది అని దాన్ని వాచ్ చేసే అలవుకు మనకు నాలెడ్జ్ ఉందా అంటే అది మనకు లేదు. అట్టానే ఇప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉండాము మొదట
దేని మన పట్టుకోవచ్చుందిలో செயல்ని మన ఎట్టా చెయ్యాలంటే దీనికి నాల్లో దేవుడే కట్టలే అటనిసి కన్మూసుకు కురుటుతనంగా చెయ్యాలనా లేకపోతే ఏది మన నుంచి వెళ్ళవును ఏ செயல் చేసాலும் అర్పణంగా చేసేది అది వెళ్ళవునేమో అదే మనకు ఉండేదిలో ఈ నాల్లో వచ్చి అన్నిని సర్వజ్ఞంగా ఉంటేనే ఉలగ చక్రాన్ని మనం పురించుకుంటూ వెళ్ళవును జ్ఞాని అవుతనే ఉలగ సంగ్రహం లోక సంగ్రహం అనేది మన யோசிச்சுசிங்கே వెళ్ళవును దాని నుంచి కడేసి రెండు వచ్చి పాసిబిలిటీ లేదు అడితే ఈ దేవుడిగా అర్పణం చేసేదే మన నుంచి ముడిజును వచ్చేదాన్ని ప్రసాదంగా ఎత్తుకోలే అది వచ్చి మన నోటి మాట అలంలోనే ఉండే తవర దాన్ని క్లియర్ ఎట్టా పురించుకోవడం అటనిసి యోசிచేప్పుడు దానికే ఈ యోగక్షేమం మహామ్యకం అనే దాన్ని ఇంకా కొంచెం డీటెయిల్ మనం చూసినామంటే ఇది మనకు ఓరளவு పట్టుపడింది ఆరంభించను ఇప్పుడు యోగక్షేమం అంటే ఏం చెప్పినాము యోగం అంటే అప్రాప్తస్య ప్రాప్తికి ఇంకొక అర్థం యాక్చువల్ యోగం అంటే ఇనైదల్ అటనిసి అర్థం అనే దానిని మన చూసిండాము దేనితో ఎనంజాలే మన తెల్లు ఎనంజాలే దేవుడిని ఎంచుకునే ఉంటాయి ఎన్నాను యాక్చువల్ ఇనైదల్ అంటే మన వచ్చి ఈ బ్రహ్మం ఆత్మ ఆ ఒండ్రుపడుదల్ దల్లో అదిని నేను ఒకటే అనే దీనికే మన రావలే దేవుడు అనేది వచ్చి మన మొదట ఈ నీకమైన రరంజ పరంపొరుల్ని మన చెప్పుతా ఉండాము ఈశ్వరన్ అనేది ఆ బ్రహ్మం ప్లస్ మాయా అనేదాన్ని మనకు ఏర్కనవే చూసిండాము ఆ ఉపాదాన కారణం నిమిత్త కారణం రెండు సేర్ని పరిణామి ఉపాదాన కారణం వివర్త ఉపాదాన కారణంగా ఉండే బ్రహ్మోని పరిణామి ఉపాదాన కారణంగా ఉండే ఆ మాయని సేరిందే ఈశ్వరన్ అనేదాన్ని మనం చూసిండాం ఈ ఈశ్వరనే అన్ని ఉలకాలు ఉండే అన్ని పడచేదానికి కారణంగా ఉండారు అట్టనేప్పటికి ఆ ఉలగాలని మన ఒక జీవన్ అనేదిని దల్లోనే ఉండామే తవర దల్ల దాన్ని ఉడిసి తనిగి లేదు మనని దల్ల ఒక అంగంగానే ఉండాము అన్ని నేను ఈ సర్వజ్ఞంగా ఉండే ఈశ్వరన్ అన్నికి కర్మ ఫల దాత అన్ని కర్మాలని బాగా ఏం నడుతా ఉంది అనే దాన్ని అన్ని అరించిన ఆ ఈశ్వరనే కర్మ ఫల దాతగా ఉండుకు ఒక్కొక్కటికి ఆ బలన్లని ఇస్తా ఉంటారు ఇప్పుడు ఈ ఇక్కడ వచ్చి పేరు ఈశ్వరన్ వచ్చి యోగక్షేమం వహామి అహం అటని చెప్పిస్తున్నారు ఇప్పుడు మన వచ్చి ఏ స్టేజ్ లో ఉండాము ముముక్షుగా ఉండాము నాకు ఈ మోక్షం కావలే అటని సెంచేము ఈ దేవుడే నావుடைய సాధ్యం నే ఆ సాధనలోనే పోతా ఉండా ఏ సాధన చేసేను దేవుణ్ణి ఎంచుతా ఉండాను దేవుడితో అర్పణం చేసి అన్ని செயల్ని చేసేను అటనిసి మన ఎంచేము కాబట్టి ఏ తావులో ల్యాప్స్ అవుతుంది ఎక్కడ మన గ్యాప్ ఉడిసేము అనే దాని జ్ఞానికిని మనకుని ఏ తావులో ఆ వ్యత్యాసం అనేది వస్తుంది అనేదాన్ని వాచ్ చేయాలే ఏ తావులో వస్తుంది దొర్నా చెప్పిందులోనా సమభావన రావాలమ్మా అది మనకి లేదు వేరే ఏ செயல் చేసాలో మన చేసాము అనేది ఎంచకూడదు ఆ కర్త అనే ఫీలింగ్ ఉండకూడదు అదే అక్కడ వద్దే ముఖ్యం మనం ఏం చేసేమంటే బుద్ధిపూర్వంగానే అన్ని పనుల్ని చేసేము కర్మయోగం చెయ్యంగా మనస్సునుடைய శుద్ధి అవ్వాలే ఆ రాగద్వేషం కొంచెంగా కొరంజంగా మనకి ఏమవుతుంది అంటే మనస్సులో నాకు ఇదింత అనే అడంజాలే అనే ఎన్నం వచ్చి కొంచెం గాని ఆ ఎన్నాలోండి మన మనస్సు విళకిందుగా ఆరంభిస్తును మన బాగా యోచుండా ఈ నే అడంజాలే అనేది నా మనసులోండి నీంగేప్పుడు నే ఏం చేసింది ఆరంభించదు ఉలగాల ఏం నడాలనో ధర్మంగా అక్కడ ఏం నడాలనో ఇప్పుడు ఫ్యామిలీ అంటే కుటుంబాల్లో ఏం నడాలేని ఉందో దాని చేతా ఉంటాము ధర్మంగా మనం ఏం చెయ్యాలనో
దాన్ని మన చేతా ఉంటుము. ఇక్కడ గురుపరానంద స్వామి ఒకటి చెప్పినారు, భక్తి అనేది వచ్చి 2 పகுதிగా ఉంది. ఒక పகுதி వచ్చి செயல், ఇంకొక పகுதி వచ్చి భావனை. செயல் అనేది మనం మొదట 6 అధ్యాయాల్లో செயల్ని పట్టి చూసాము. ఆ செயల్ని ఎట్టా మనం చెయ్యాల అనే దాన్ని పట్టి చూసాము. ఇప్పుడు 6 అధ్యాయాల్లో మన ఆ భావனைని పற்றி చూతా వచ్చేము. ఎట్టా మనసునుடைய భావனை మన పెట్టుకోవాలి, ఎట్టా செயல் చెయ్యాల అనేది మొదట చూసాము. ఇప్పుడు భావனை ఎట్టా ఉండాల అనే దాన్ని చూడబోయేము. వరుసగా చూసుకొచ్చేము. ఇంకా దాన్ని డెప్త్ గా చూతూ అడుతు ఇంకా 4 అధ్యాయాల్లోని ఇంకా బాగా చూడబోయేము. దీనిలో ఇంకొకటి ఏం మనం చేయాలంటే, భక్తిలో செயల్ని భావనే యాక్షన్ యాటిట్యూడ్ అనేసి 2 ఉంది. ఈ 2 పகுதிలోని చేరుతనే అక్కడ భక్తి అనేది వచ్చును. ఇప్పుడు ఉదాహరణకి చెప్పుతే, మనం మర్యాద ఒద్దేదిగా అప్పుడు స్వామి ఓంకారానందజీ ఆ స్వామి ఇప్పుడు నాకు రూమ్ రోగ ఇప్పుడు ఎత్తుతా ఉన్నప్పుడు వచ్చారు అని పెట్టుకోండా, ఏం చేస్తాము, திடீர்னு சாமி వచ్చారంటే వేగంగా మనని అరించకుండా ముళ్ళు లెవుసును ఎవిసి నమస్కారం చేసేము. దేనించి ఆ మదిపు అనేది మనసులో, ఆ భావనే మనసులో ఉండేదానిచ్చి దోరుతో ఆ మనసు దోర్ని పற்றி ఆ మదిப்பு మర్యాదే ఆ ఇదింతా మనకు వాళ్ళని పற்றி మహత్వం అన్ని తెలిసిందో మనసుకు, వాళ్ళని పற்றி ఆ వాళ్ళు వచ్చేప్పుడుగో ఆ భావనే మనసులో ఉండేదానించి అది செயల్గా வெளிப்படுతుంది. మనకు ఆ మహిమై తెలిసింటనే అది வெளிப்படுను. ఇప్పుడు దీనిలో మన ఏమి చూసేము అంటే, దీనిలో మనకు దేవుణ్ణి పట్టియ ఆ మదిపు మహిమై క్లియరా తెలపోతే ఆ భావనే మనకు రాదు. ఈ భావన ఎప్పుడు వచ్చును తెలిసిన, ఈ செயல் మనకు భావన ఉంటేనే செயல் వచ్చును. ఇప్పుడు మన ఉల్టాగా చేతా ఉండాము, செயல் చేసి ఆ భావనని ఎత్తుకొచ్చిందుకు ముయற்சி చేసేమో. అదే విధ్యాసం. ஞானிக்கு ఆ భావన ఉంది, దానించి వాండుடைய செயல் పూరా అట్ట మారి ఆ అన్బు ఇదింతాని దయ అన్ని ఆటోమేటిక్ గా వాడి செயల్లో ప్రతిఫలిస్తుంది. మనకు ఏమవుతుంది అంటే, మన செயல் చేసేందుకు ఆరంభించేమో. ఎట్టా செயல் చేసేమో, మన బుద్ధిపూర్వంగానే செயల్ని చేసేమో. ఆ భావనతో செயల్ చేసేది లేదు. దేనించి ఆ అర్పణ బుద్ధి మనకు రాంటుంది? దూరం నుంచి దా చెప్పిందలోనా, దేనించి మనకు ఆ అర్పణ బుద్ధి రాంటుంది జ్ఞానిల్ మరి? విరుపు వెరుపు జ్ఞాన ఇన్ని ఆ బుద్ధి పూర్వంగా చేసేది అనగా ఆ భేదాలని చూసేది, ఇది అన్నినే సమదర్శనం లేనిది, అన్ని కారణాలు చెప్పచ్చు. కాబట్టి ఈ செயல் అనేప్పుడు మెయిన్ గా నే కర్త అనే నే చేసేను అనే ఆ ఎన్నం ప్రధానంగా మనతో ఉంది. అదే ముఖ్యమైన ఒక నెగటివ్, మనతో ఉండే నెగటివ్. దానించి ఆ ఆటిట్యూడ్, ఆ ఎట్టా ఈ భావనకి ఎత్తు రావలే అంటే, మనకు ఒక్కొక్క செயல் చేసేప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడాను అంటే ఈ செயல் ఎట్టా నడుతుంది అట్టని మన చూసేప్పుడు ఈ భగవానుடைய అనుగ్రహం లేకపోతే నా నుంచి ఇది మాట్లాడేందుకు వెళ్ళదు. ఈ మాట్లాడే శక్తి అనేది కూడా ఆ దేవుడుடைய అనుగ్రహాన్నించే. అనగా ఈ విషయాల అన్నినేని వాండు అనుగ్రహాన్నిచ్చే నాకు వచ్చింది. ఇట అట ఒక్కొక్క செயல் చేసేప్పుడు దేవుడుடைய అనుగ్రహాన్ని మనం యోచించంగా ఎది చేసినాலும், మన తింటనాலும், మన వేరే దూరన ఏనా పని చేతనాலும், ఏం చేసినాலும் అది అన్నినేని దేవుడుடைய అనుగ్రహం లేకపోతే అక్కడ ఆ పని నడాదు అనేదాన్ని మన పురుంజుకు ఆ ఒక్కొక్క செயల్ని చేసిందిగా ఆరంభించితే అక్కడ వచ్చి నే కర్త
అనే నాకు తెలుసును నేను దీన్ని చేసాను అటానే ఆ బుద్ధి పూర్వంగా చేసేదానికి నేను వచ్చి ఇక్కడ వచ్చి వట్టి ఒక బోల్ట్ నట్టు మారి ఒక పెద్ద మెషిన్ లో ఏదో ఒక నట్టు నేనే ఈ మెషిన్ నే పర్తబెట్టేనే ఎంచిందిట. అట్టనే మన వాళ్ళకే మన ఏం చేసేము, ఇది ప్రవాహంగా పోతా ఉంది. ప్రపంచాల్లో నడిసే అన్ని ప్రవాహంగా పోతా ఉంది. కాబట్టి మన ఏమించేమో మన నుంచే అన్ని నడుతుంది. నేను లేకపోతే ఇక్కడ ఒకటినే నడాది. ఈ కుటుంబాల్లో నేను లేకపోతే ఇక్కడ ఇది ఇంత నడుస్తున్నా ఆట అనేసి ఆ ఎన్నం మనకు ప్రధానంగా ఉంది. ఆ బుద్ధి పూర్వంగా నేనే కర్త నా చేసేదాని నుంచే ఆట అనేసింత మన ఎంచేదాని నుంచి మన ఉடைய ఇంపార్టెన్స్ ని మన భూదాహారంగా మన ఎత్తుకుంటున్నాము. మననేని మన ఇంపార్టెన్స్ కూడించిన సుపీరియర్ గా ఫీల్స్ వేసుకుని నా నుంచే అన్ని నడుతుంది అటని ఎంచేము. దానించే అన్ని ప్రచనై. ఇది కొంచెం కొంచెంగా మన ఏ భావనకి రావలే. అన్ని సేల్స్ చేసి ఏ సేల్స్ చేసినాலும் అక్కడ ఏమి మన నా తెల్లాట లేవిసేందేళ్ళోండి నిద్రపోయేదాకా నిద్రపోయే ఈ క్షణానికి ఏ పని చేసేవో అన్నినేని ఆ ఈశ్వర ప్రసెన్స్ లేకుండా ఒక్క ఇంచు కూడా నడాదు అనేదాన్ని మన పురించుకోలే. దీనికి కేనోపనిషత్తులో ఒక కథ చెబుతారు. కేనోపనిషత్తులో ఆ దేవర్లకుని అసురులకుని జోడవచ్చును. దానిలో దేవర్లు జయించితురు. జయించిన వెనక వాళ్ళు ఒక పార్టీ మారి పెట్టారు. అందరూ జాలిగా నేనే ఇట్ట చేసానే ఈ అస్త్రం వేసాం అన్ని చంపినా నా నుంచే ఇది బాగా వింది అటనిసి ఒక్కొక్కరుని వాళ్ళ పెరుమని చెప్పుకుని ఒత్తిడిగా కొళహళగా ఉంటారంట. అప్పుడు వీళ్ళు చూసే అలవు దూరాలో ఒక పెద్ద ఒళి పిళంబు మారి ఒక యక్షన్ తోండ్రేండుట. ఉడనే దాన్ని చూసి అది ఇంద్రన్ వీళ్ళందరూ అది ఏమి అగ్ని నువ్వు పోయి చూసిరా అట అనేసి అగ్నినే అంపి పెట్టారు. అగ్ని పొయ్యారు. పోగానే పొయ్యి నిలిచిన తోట ఆ యక్షన్ అగ్నితో అడిగారు నువ్వు దోరు అట అనేసి. నన్ను తెలాదా నేనే అగ్ని అయిందారా నే వచ్చి నువ్వు ఏమి నీ నుంచి చేసిందలోను నువ్వు దోరు నీ పని ఏమి అని అడిగేప్పుడు నే అన్నిని ఎరిచితును ఈ ఉలగాలు ఏముందో అన్నిని భస్మంగా చేస్తును అట. నేను తోడుతో అతను యక్షన్ ఒక పుల్లుని సాధారణ ఒక పుల్లు ఆ పుల్లుని దివా వేసి దీన్ని ఎరిచు నువ్వు సుతాడి అట అడిసి వేసారు. ఉడనే వాళ్ళ ఆ యక్షన్ ఆ పరంపొరులే యక్షన్ గా తోండ్రేరు. అక్కడ ఆ యక్షన్ వచ్చి అగ్నిలో ఆ బర్నింగ్ ఆ ఇది ఉంది ఆ శక్తిని తన ఎత్తుకుంటున్నారు. ఆ ఎరిచే శక్తిని అతనితో ఎత్తిసి ఈ పుల్లుని ఎరిచుతా అట ఇప్పుడు అట అనేది అతనికి తెలాదు. అతను ఏం చేసేది బాగా తన్నుடைய ముళు కెపాసిటీ తిరమైనని ఆ పుల్లు బైగా సూంచి దాన్ని ఎరిచిందిగా అంత శ్రమ పడేది. వెళ్ళవలా తిరిగి సకాతున్నారు. తిరిగి వాయు వచ్చేరు. వాయుని అంపి పెట్టారు అన్ని దేవర్లు. వాయు వచ్చేరు. వాయుని అతన్ని అడిగారు దోరు నువ్వు అంటే వాయు నువ్వు ఏం చేతువు అంటే నేను అన్నిని గాలిలో పరంద పెట్టితును అట అనేట్టు చెప్పాం. కానీ అతనితోని అదే పుళ్ళుని తుక్కు వేసి దీన్ని పరంద పెట్టు సూతా అట అడుగుతున్నారు. అతన్ని బుస్సును ఊది చూసారు. పుల్లుని పరంద పెట్టిందిగా వెళ్ళవల. దీనిలోండి ఏం తెలియదు అనగా ఇంద్రుని వచ్చేయండి. ఇంద్రుని వచ్చేప్పుడు ఆ యక్షన్ మరణ్సును అనగా ఉమా ఆ కథాటిని పోను. ఇప్పుడు మనకు దీనిలోండి తెలుసుకోవాల్సింది ఏమి అంటే ఏది ఉంటున్నాலும் ఆ దేవుడి శక్తి లేకుండా అక్కడ ఒక పని నడాదు అనేదాన్ని పురించుకోలే. ఆ అనుగ్రహం లేకుండా మాండుடைய అనుగ్రహం లేకుండా ఒక ఇది కూడా ఏమి మీరు యోచి చూసినాலும் ఏది నేని నడానే నడాదు అనేదాన్ని మనం ఎప్పుడు పురించుకుంటున్నామో అప్పుడు ఈశ్వర అనుగ్రహం అనేదాన్ని మన కొంచెం కొంచెంగా దాని రోగా నొళంజిందుకు వెళ్ళవును. కొంచెం ఇంచు బై ఇంచుగా పోతా పడి కానీ దాన్ని పురించుకుందుకు మన ముయర్చి చెయ్యచ్చు. ఇక్కడ మొదట చెప్పినట్టుగా ఆ భావన ఉండేదాని నుంచి జ్ఞాని వచ్చి
ఆ భావనతో అన్ని భక్తి చేస్తున్నారు, సెయల్లో వెలిపడుతుంది. మనం ఏం చేసేమంటే సెయల్ని మొదట చేసేము. సెయల్ ఆ భావన లేని దాని ఆ భావన ఎత్తుకొచ్చింది సెయల్ మూలంగా దాన్ని ముయర్చి చేసేము. అట్లానే ఇప్పుడు మన చేసే ఒక్కొక్క సెయల్ని ఆ దేవుడు అనుగ్రహానించే నడుతుంది అనే ఆ ఎన్నాని మన తిరిగి ఎత్తుకొచ్చుకోలే. ఇప్పుడు ఉదాహరణ ఇంకో ఉదాహరణ చెప్పే, ఇప్పుడు మన కుడుము చేసేము, అదే మనకి ఈసీ గ్యాప్ వచ్చును, ఏదో కుడుము ఏదో ఒకటి చేసేము అంటే ఆ బియ్యం మనవుడి ముయర్చి ఎంత దాకుంది, ఆ బియ్యం పప్పు ఆ నాలెడ్జ్ ఇది నాలో ఒక పంగు వెయ్యాలే, దీని ఊరాయాల, ఇంత అలవు రుబ్బాలే అనేది, దానిలో ఇంత ఉప్పు వేయాలే అనేది ఆ అలవుకే మనవుடைய ముయర్చి అనేది. ఆ సెయల్ని మన చేసేము అంటే ఆ దాని వెనక అక్కడ ఎన్నో పనిలుంది. అది వచ్చి గ్రైండర్ల వద్ద అది రుబ్బాలనేగా, ఆ రుబ్బేది ఇంతని మన సెయల్ లేదు అక్కడ. అది దేవుడు అనుగ్రహానికి రెండు కంబైన్ అవుతాయి. ఇట మారి పులుసును అనేది ఇంతని ఆ కాంబినేషన్ లో ఇట మారి ఇది ఆ బుస్సును వచ్చును, సాఫ్ట్ వచ్చును అనేది ఇంతని ఈ పప్పుని బియ్యాన్ని సేరితే అక్కడ వచ్చి ఇట మారి అవేది ఇంతని ఇట అవుతుంది, మన ముయర్చిలోనే అవుతుంది, కండిపుగా లేదు. అదే మరి దాన్ని ఎత్తి కుడుము పెట్టేము, ఆ స్టీమ్ లో అది ఉడిగేది అన్నినేని మన చేతందా లేదు, అన్నినేని దేవుడుடைய అనుగ్రహానించే. మన కన్నుకు తెలిసే ఒక 4 విషయం, అది కూడా మన కన్నుకి వచ్చి 4 ఫ్యాక్టర్స్ అయితే అవుతుంది. ఆ ఫ్యాక్టర్స్ మనకు బియ్యం ఎత్తేము, పప్పు ఎత్తేము, నానాసేము, దాన్ని మిక్సీలో వేసి స్విచ్ వేసేము, అంతే మన పని చేసేము. దీనిలో ఆ బియ్యాన్ని ఎత్తేము సరి, ఆ బియ్యం ఎక్కువ వచ్చింది దోరు విளைవిచ్చినారు అన్ని చూసినాముంటే, ఆ పప్పు ఎక్కువ వచ్చింది అది దోరు విளைవిచ్చినారు అది అన్ని చూసినాముంటే, దీన్ని మిక్సీలో వేసేముంటే ఆ మిక్సీని దోరు కండుపిడిచారు దానింతా చూసినాముంటే, ఏకపట్ట విషయాలుంది. ఆ అన్లిమిటెడ్ అన్నోన్ ఫ్యాక్టర్స్ అన్ని ఉందేకా, అది అన్ని ఎక్కువ వచ్చింది అటాని యోసి చూసినామంటే అది అన్నినే ఈశ్వర అనుగ్రహానించే. ఈశ్వర అనుగ్రహం లేకుండా ఎదినే నడాదు. ఒక చెయ్యి తట్టేమో అంటే ఆ దల్లో ఆ 2 చెయ్యి సేరేపుడుగు ఇంత ఫోర్స్ సేరేపుడుగు ఇంత సౌండ్ వెలిపడును అనేది కూడా ఆ ఈశ్వర అనుగ్రహమే. అన్నినేని అదే ఆర్డర్ లో సిస్టమేటిక్ గా నడుస్తా ఉంది. ఇది ఈ ఫ్యాక్టర్స్ అది అన్నినే లాస్ అంటే నియది, ఒక నియది పడి ఒక ఆర్డర్ పడి అన్నినేని నడుతా ఉంది. ఆ ఆర్డర్ ని మన వాచ్ చేసి పళకంగా ఆ మహత్వాన్ని మన కొంచెంగా పురించుకుంది వెళ్ళవను. ఇదే మన మెయిన్ గా దీనిలో తెలుసుకోవాల్సింది. ఇదే మన క్లియర్ గా పురించుకోవాల్సింది. ఆ మహిమయిని పురించుతనే ఈ యోగక్షేమం వహామ్యహం అంటే, ఈ యోగం అనేప్పటికి ఏం స్వామి చెప్పినారంటే యోగంతో జ్ఞానం అనే అర్థం కూడా ఎత్తుకోవచ్చు. యోగం అనేది జ్ఞానం ఎత్తుకుని, క్షేమం అనేది జ్ఞాన నిష్టై అనేది ఎత్తుకున్నాముంటే, ఈ యోగం అంటే ఆ జ్ఞానంతో ఎనంజేదే అక్కడ ఈ ముముక్షుకు ముఖ్యం. ఈశ్వర జ్ఞానం, ఈశ్వరనుடைய ஞானம் பற்றி கிளியரா మనకు புரிஞ்சுக்கோங்க. ఆ జ్ఞానం మనకి తన్మయంగా అవ్వాలి. ఆ తన్మయ అవినవన దాన్ని పాదుగాతనే అది లేకుండా సకావుడే దానిని దేవుడే చేసేండు అనే దాని అదిని మన ఆ అర్థాన్ని ఎత్తుకోవచ్చు అట అని చెప్పినారు. దానిని చెప్పాలించిన సరి. ఇప్పుడు ఓరளவுக்கு ఈ దీని ఉடைய ఇది పురించుతుందాపా? సరి. దీంతో அடுத்த శ్లోకం సుతాడి ఇదే ఇప్పుడు మన ఏం చెప్పినానో అదే మనకి ఈ అధ్యాయం కడేసిదాకా ఇంకా அடுத்தடுத்த అధ్యాయాల్లోని మనకు రాబోతుంది. అప్రాప్తస్య ప్రాప్తి అనేప్పుడు మన ఈ జ్ఞానం మనకు లేదు, దాన్ని అడంజ పెట్టారు దేవుడు. ఆ జ్ఞానం
అడంజిడవనక ఆ జ్ఞానాన్ని పాదుగాతేదిని ఆతండే దానిలోనే ఆ జ్ఞానంలోనే నిష్ఠగా మనం ఉండేదానికి ఈ జ్ఞానం అనేదానికి 13వ అధ్యాయాలు మనం ఇంకా చూడబోయాము. దానిలో ఈ జ్ఞానం అనేది గుణాలు అట అనిసి ఇచ్చిండారు. అన్ని వకై గుణాలు అమానిత్వం అదంబిత్వం ఏకపట్ట గుణాలు ఆ మంచి గుణాలు అన్ని ఆ దైవిక గుణాలని అన్నిని క్లియర్ మన ఫాలో చేయంగా కొంచెం కొంచెంగా ఆ పక్వం రాంగా అది ఆ గుణాలు అన్నినేని మనకు ఫలితం అవిందుకు ஆரம்பிச்சுன்னு அதாவது அது தன்மயங்கா அவிந்து ஆரம்பிச்சுன்னு అన్ని అన్బు ఆ దయై కరుణை అన్ని వరుసగా ఉందిగా అన్ని గుణాలనేని మనకు ఆ భేదం లేకుండా అవేపుడుగు అన్నిని సమదర్శనంగా చూసేపుడుగు ఈ రాగద్వేషాలు అన్ని లేకుండా పోయేపుడుగు మన ఆ తన్మయంగా అవిందుకు ఆరంభించము. ఆత్మానే అన్ని నేను అదే అన్నిని అదే అనే ఆ పార్వై రాంగా మనకి ఈ గుణాలు అన్నినేని మనకు మన మయం అవసరం అదినే ఆ అర్థాన్ని మన పురించుకోలే. మనకి ఆ గుణాలు లేని దానించే మన అన్నిని వేరే వేరేగా చూసేము. ఆ మంచి గుణాలు అన్ని మనకు అవంగా ఆ செயல் చేసి ఆ భావనల్ని మన ఎత్తుకు రావలే. అది ఉద్దే ముఖ్యం. ఆ భావన రాంగా ఇది రెండు మ్యూచువల్. భావన వచ్చి செயல் రావచ్చు, செயல் వచ్చి భావన రావచ్చు. రెండునేని ఇంటర్లింక్డ్. దాని నుంచి ఒకటి ఎనంచి పోయేది. దాని నుంచి మన ఏది మన నుంచి ముడించుతుందో செயல் చేసిన అర్పణ బుద్ధితో செயல் చేసింది ముడించితే செயல் చేసి భావనకి మనసుని ఎత్తు రావచ్చు. మన మనస్సునుடைய పక్వాన్ని పొరుతు మన మనస్సు దేనికి లయించుతుంది. ఆ భక్తిలో లయించింది వెళ్ళవునుంటే ఆ అర్పణ బుద్ధితో செயల్ని ఎత్తుకు రావచ్చు. ఆ భావనని మనసులో ఎత్తుకొచ్చి దాన్ని బట్టి செயల్ని ఎత్తుకు రావచ్చు. బుద్ధిపూర్వంగా ఉండే వాళ్ళకి రజసిక ఉండే వాళ్ళకి భావన మోట రాదు, మొదట செயలే వచ్చును. ఆ செயల్ని పెట్టి మన భావనని ఎత్తుకొచ్చేందుకు చూడాలి. ఈ రెండుని మార్చి మనం చేసుకుంటే ఏది ఎప్పుడు వెళ్ళవుతుందో దాన్ని గమనించి చేసుకొచ్చినామంటే ఈ ఈశ్వర అనుగ్రహం అనేదాన్ని క్లియర్ ఆ జ్ఞానాన్ని క్లియర్ పురించుకుని దానిలో మన నుంచి డ్వెల్వ్ అవిందుకు అదాదు దానిలోనే మనస్సుని పెట్టుకుందుకు మన నుంచి ముడించడు. దానే ఇంకా చూడపోయేము. ఇప్పుడు మన ఆ అనన్య దానిలో దాన్ని చెప్తారు. అనన్యాస్ చింతయంతోమా ఏ జన పర్యుపాసతే తేసాం నిత్య అభియుక్తాన యోగక్షేమం వహామ్యహం. దానిలో దాన్ని చెప్పినారే. அடுத்த 2 శ్లోకాలలో తిరిగి సకామ భక్తిని పెట్టి చెప్పిందుకు ఆరంభించారు. అదావదు వేరే దేవుడు ఈ పరంపొరుల్ని మొక్కకుండా వేరే దేవర్ల మొక్కే వాళ్ళు దేవతల్ని మొక్కే వాళ్ళుடைய నిలై ఏమి అనేదానే మన 23లోండి చూసుకొచ్చాము. దానిలో వచ్చి 23లో వచ్చి శ్రద్ధతో వాళ్ళు మొక్కే వాళ్ళు ఎట్ట మొక్కారో వాళ్ళకి ఆ బలాన్ని ఇచ్చి వాళ్ళ శ్రద్ధని నేను బలపడితేనే ఎలా అధ్యాయాలు చూసాము. అదే ఇక్కడ శ్రద్ధయా అన్విత శ్రద్ధతో సేరి ఉండుకుని వాళ్ళు వచ్చి అవిధి పూర్వకం అంటే ఏమి ఆ విధి అరియామైతో వాళ్ళు వచ్చి పూజ చేశారు. నన్ను క్లియరా తత్వాన్ని క్లియరా తెలాకుండా వాళ్ళు అరియామైతో పూజ చేశారు అనేది 23లో చూసాము. 24లో అట ఉండే వాళ్ళు నేనే అన్ని యజ్ఞాన్ని నేనే అనుభవించాను, నేనే దానికి అన్నికి తలైవన్ అనేదాన్ని తెలాకుండా నన్ను ఆ మేలాన తత్వాన్ని నావుடைய మేలాన తత్వాన్ని తెలాకుండా ఉండేవాళ్ళు దిల్లో ఉండి నలువితున్నారు అనేదాన్ని 24వ శ్లోకాలో చూసాము.